వైఎస్ కుటుంబం దగ్గర పనిచేసేవాడని చెప్తున్నారు. ఇతను ఈ కేసులో అనంతబాబును సేవ్ చేసే ప్రయత్నం చేశాడన్న ఆరోపణలు వచ్చినాయి. 2 ఏళ్ల నాటి రిటైర్ అయ్యారు. రిటైర్ అయ్యాక కూడా ఇతనికి డిపార్ట్మెంట్ నుంచి ఒక కారు, కానిస్టేబుళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు. అది ఈ కూటమి ప్రభుత్వంలోనే ఇచ్చారు. కూటమి వచ్చాక పోలీస్ నియామకాల్లో కీలకంగా వ్యవహరిస్తున్న ఒక మాజీ పోలీస్ ఉన్నతాధికారి, కొందరు ఉన్నతాధికారుల అండదండలతోనే ఇతనికి సౌకర్యాలు కల్పించారన్న ప్రచారం పోలీస్ శాఖలో జరుగుతూ ఉంది. సాధారణంగా సెక్యూరిటీ రివ్యూ కమిటీ రిటైర్డ్ అధికారికి థ్రెట్ ఉందని, భద్రత అవసరం అని సిఫారసు చేస్తేనే కారు, గన్మెన్ ఇస్తారు. లేదంటే ఐజీ స్థాయి అధికారులు కూడా రిటైర్ అయితే ఈ ఫెసిలిటీలు ఇవ్వరు. కానీ ఆశ్చర్యకరంగా రిటైర్డ్ ఎస్పీకి ఇవన్నీ దక్కినాయి. జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడైన అధికారి, అనంతబాబును కాపాడాలని ప్రయత్నించిన అధికారికి సకల సౌకర్యాలు దక్కాయి. ఈ ప్రభుత్వం మంచితనం అనుకోవాలో లేకపోతే అడ్మినిస్ట్రేషన్ ఫెయిల్యూర్ అనుకోవాలో అర్థం కాదు. రిటైర్డ్ ఉన్నతాధికారి